నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన సంగమం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. ఎవ్వరూ ఊహించనిది ఈశ్వర్రావు మరణం. భాస్కర్ వాళ్ళకి ఈ వార్త వెళ్ళిందో లేదో శాంతికి తెలీదు. అసలెవరూ అతని ప్రస్తావన చేయలేదు. ఈశ్వర్రావుకి 3 కొడుకులు, 1 కూతురు. 2 కొడుకులు బెంగళూరులో ఉంటారు, ఒకతను ముంబైలో ఉంటాడు. కూతురిది హైదరాబాదు. తండ్రి చావుకి శాంతి పెళ్లి వ్యవహారమే కారణమని అనిపించింది వాళ్ళకి. అదే తలుచుకుని ఏడుస్తున్న సావిత్రిని ఓదార్చడం ఎవరికీ సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో తన భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది శాంతికి. ఆయన లేని ఇంట్లో నేను ఉండలేను, ఇల్లు అద్దెకిచ్చేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అంది సావిత్రి. తిరుగుతూ ఉన్న వ్యక్తి పోవటం ఆమెకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆమె పెద్ద కొడుకు తల్లిని తనతో తీసుకువెళ్లే ప్రస్తావన చేశాడు కానీ శాంతి విషయం ఏమీ అనలేదు. దీనికి చదువు ఉంటే నాతో తీసుకెళ్ళి ఏదో ఒక దారి చూపించేవాడిని అన్నాడు రెండో కొడుకు. మేమిద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతామా? పిల్లల్ని చూసుకోవటానికి సరైన మనిషి దొరకటం లేదు, నమ్మకంగా ఎవరూ ఉండటం లేదు. నేను తీసుకెళ్తాననుకో, కానీ మరో 1 ఏడాదో 2 ఏళ్ళలో మాకు అవసరం. ఆ తర్వాత మూడో కొడుకు కొంచెం ప్రలోభ పెడుతూ అన్నప్పుడు మాత్రం వర్ధనమ్మ ఏడ్చింది. అది మీ తోడబుట్టిందిరా, సొంత చెల్లెలు కాకపోయినా మీ పినతండ్రి కూతురు. దాని తండ్రి బతికుంటే మీ అందరిలా మహారాణిలా ఉండేది అంది. ఎవ్వరూ ఆవిడ మాటలు పట్టించుకోలేదు. ఉమ్మడి ఆస్తులు పంచుకోవటం కన్నా తండ్రి పోయిన దుఃఖం కన్నా పెద్ద సమస్య అయిపోయింది శాంతి విషయం. ఆస్తి బయటకు పోకుండా శాంతిని తెచ్చి ఇంట్లో పెట్టడం ఈశ్వర్రావు చేసిన తెలివైన పనిగానే అనిపించినా దిక్కు ముక్కు లేని ఆ పిల్లకు అంత కట్నం ఇచ్చి పెద్ద సంబంధానికి వెళ్ళకపోవలసింది అనిపించింది ఎవరికి వాళ్ళకి. లోకువైన సంబంధం చేస్తే ఈ గొడవంతా ఉండేది కాదు అనుకున్నారు. శాంతి వాళ్ళ మాటల్ని నిర్లిప్తంగా వింటోంది. చర్చలు అంతకంతకు వేడిని అందుకుంటున్నాయి కానీ పరిష్కారం దొరకటం లేదు. శాంతి తండ్రి ఆస్తి అంతా ఈశ్వర్రావే కలుపుకున్నాడని కమలాకర్ దంపతులకు కోపం. ఆ మాట అంటే ఈశ్వర్రావు పిల్లలకి సావిత్రికి కోపం. నేను అది వండుకుని తింటాము, ఓ గది ఏర్పాటు చేయండి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఈ రూపేణ నన్ను పట్టి వేధిస్తోంది అంది వర్ధనమ్మ. వద్దమ్మా, వయసులో ఉన్న పిల్లని పెట్టుకుని ఒక్కదానివి వండుకుంటూ ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తావు? నువ్వేమైనా శాశ్వతమా? నీ తర్వాత దాని సంగతి ఎవరు చూస్తారు? అదీగాక ఇన్నాళ్ళు అంటే చిన్నది. ఇప్పుడు ఇంక ముందు ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక్కరోజుతోటి తీర వ్యవహారం కాదు అన్నాడు కమలాకర్. 1 రోజు 1 నెల అంటే ఎవరైనా చూస్తారు కానీ బ్రతికున్నంతకాలం ఈ దరిద్రగొట్టు పెద్దమ్మని ఎవరు నెత్తిన పెట్టుకుంటారే? ఏదైనా ఆశ్రమంలో పడేద్దాం అని బాహటంగానే అంది ఈశ్వరరావు కూతురు. మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నారు? కమలాకరు, నువ్వు చెప్పరా? కట్నం డబ్బు దాని దగ్గరే ఉంది, దాని తిండి అది తింటూ నాతో పాటే నీ దగ్గర ఉంటుంది అంది వర్ధనమ్మ. వాళ్ళకు అలాంటి ఉద్దేశం ఉంటే ఈ విషయం మీద అంత చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అలాంటి ఆలోచనే లేదు. శాంతిని ఈశ్వర్రావు తీసుకొచ్చాడు కాబట్టి బాధ్యత ఆయనది, ఆయన పిల్లలది అనే ధోరణిలో ఉన్నాడు కమలాకర్. ఆయన పిల్లలు శాంతి తండ్రి ఆస్తి ఎలా వాడుకున్నా ఎప్పుడు కలగ చేసుకోలేదు. తన చేతిలోది పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తల్లి అందరి ముందు నిలదీసి అడిగేసరికి వెంటనే జవాబు తట్టలేదు. భర్త ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండానే కమలాకర్ భార్య టక్కుమని అంది. అది మా ఇంట్లో ఉండక్కర్లేదు. భూమి మీద పడిందో లేదో తండ్రిని మింగింది, పెళ్ళయిందో లేదో పెదనాన్నను మింగింది. ఇంకా ఇంట్లో మిగిలింది 2. రేపొద్దున్న ఆ భాస్కర్ మనసు మార్చుకుని కాపురానికి తీసుకువెళ్తానని వస్తే ఇంకేం ఉపద్రవం జరుగుతుందో. అమ్మా, తల్లి, మీకు మీ మనవరాలకి నమస్కారం. నన్నైనా ఇలా పసుపు కుంకుమలతో ఉండనివ్వండి. మీ విషయం మీ ఇష్టం. 2 చేతులు ఎత్తి ఠపీమని నమస్కారం పెట్టింది. డైవర్స్ పేపర్లే పంపించిన పెద్ద మనిషి మళ్ళీ ఎందుకు వస్తాడు? ఈశ్వరరావు పెద్ద కొడుకు హేళనగా అన్నాడు. రాకపోతే మాత్రం నాయనా, ఆస్తులు మీకు, బాధ్యతలు మాకునా? కమలాకర్ భార్య అక్కసి వెళ్ళగక్కింది. శాంతి వాళ్ళ మాటల్ని నిర్లిప్తంగా వింటోంది. ఎక్కడుండాలి తనిప్పుడు? వీళ్ళేమి నిర్ణయించబోతున్నారు? ఎవ్వరికీ తన ఉంచుకోవాలని లేదు. భాస్కర్ తెగతింపులు చేసుకున్నాడు. ఇంకెక్కడ తన తదుపరి మజిలీ? చర్చలు అంతకంతకు వేడిని అందుకుంటున్నాయి కానీ ముగియటం లేదు. ఎవ్వరూ శాంతికి దారి చూపించాలని అనుకోవటం లేదు. మనసు పొరల్లో దాగి ఉన్న దుగ్ధల్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఆఖరికి శాంతి అంది,
అంత ఆలోచన దేనికి పెదనాన్న, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే పంపించేయండి అని. ఒక్కసారిగా అందరూ మాట్లాడటం ఆపేశారు. వెంటనే సరే అనటానికి అందరికీ అహమొడ్డొచ్చింది. అలా వద్దు, అది నేను ఓ గదిలో ఉండి వండుకు తింటాం అంది వర్ధనమ్మ వెంటనే. బామ్మ, అది చెప్పిందే సరైనదనిపిస్తోంది అన్నాడు ఈశ్వరరావు కొడుకు సాలోచనగా. అదేమిట్రా, వయసులో ఉన్న పిల్లని, అందులోనూ పెళ్ళైన దాన్ని అలాంటి ఇంట్లో ఎలా వదిలిపెడతాము? ఆ కిరణ్మయి ఎలా బతుకుతోందో. అసలే భాస్కర్ నిండా అనుమానాలతో ఉన్నాడు. వాళ్ళు మళ్ళీ కలుస్తారా అలా చేస్తే? ఆవిడ గోల పెట్టింది. ఎవరే దాని మొగుడు? విడాకులిచ్చిన వాడు మొగుడు ఎలా అవుతాడు? ఈశ్వరరావు కొడుకు కసిరాడు. భాస్కర ప్రస్తావనతో శాంతి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. వర్ధన్నమ్మకి ఎలా నచ్చ చెప్పాలో తెలియటం లేదు. ఆవిడికి శాంతిని తిరిగి తీసుకువెళ్ళి తల్లి దగ్గర దింపడం అంటే అవమానంతో చచ్చిన చావులా అనిపిస్తోంది. కానీ ఎవరు వింటారు ఆవిడ మాట? శాంతిని తీసుకొచ్చిన రోజు ఆవిడ వెంట భర్త పెద్ద కొడుకు ఉన్నారు. ఈ రోజున వాళ్ళిద్దరూ లేరు. తనొక్కరితే మిగిలింది. పరిస్థితులు అనువుగా లేవు. మంచి చేద్దామని ఆనాడు తీసుకొచ్చారమ్మా. చేయగలిగింది చేశాము. దాని రాత బాగుంటే ఇలా ఎందుకు అవుతుంది? ఇందులో చిన్నతనం ఏమీ లేదు. తాతగారింట్లో వదిలేసిరా, తర్వాత సంగతి వాళ్ళు చూసుకుంటారు. తల్లి మొహంలోని బాధను గమనించి కమలాకర్ నచ్చచెప్పాడు. అంతా కలిసి దానికి అన్యాయం చేస్తారా? ఏడ్చింది వర్ధనమ్మ. అన్యాయమే ఉందే? 1,00,000 1,50,000 దాని పేరున పడేశారు కదే బామ్మ. దాని డబ్బు పెట్టుకుని అది దర్జాగా బతుకుతుంది అన్నాడు ఈశ్వరరావు పెద్ద కొడుకు. అదేదో ఇక్కడే బతకనిస్తే బాగుంటుంది కదురా, వర్ధనమ్మ బతిమాలింది. మళ్ళీ అదే మాట. అంతా ఏకమై విసుక్కున్నారు. వచ్చిన వాళ్ళంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. సావిత్రి పెద్ద కొడుకుతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత శాంతిని తీసుకుని బయలుదేరేదాకా వర్ధనమ్మను నిలవనీయకుండా పోరు పెట్టింది కమలాకర్ భార్య. కమలాకర్ ఇద్దరిని హైదరాబాద్ రైలు ఎక్కించాడు. హైదరాబాద్కు దగ్గరలో ఉన్న టౌన్లో శాంతి తాతగారి ఇల్లుంది. ఊహ తెలిసాక మొదటిసారి తల్లిని చూడటానికి వెళ్తున్న శాంతిలో కొంత కుతూహలం తప్పించి మరేమీ లేదు. తను ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఉండటానికి తల్లే కారణమని అంతర్గతంగా కొంచెం కోపం ఉంది. పసితనంలోనే తన బాధ్యత వదిలించుకున్న ఆవిడ్ని కలవక తప్పని పరిస్థితి కల్పించిన భాస్కర్ పట్ల మరి కాస్త ఎక్కువే కోపం ఉంది. ఇన్నేళ్లు పెరిగిన ఇల్లు వదిలి వెళ్తున్నందుకు మనసులో ఎక్కడో కలుక్కుమంది. సావిత్రి కొడుకుతో వెళ్లే ముందు మాట వరుసకు ఒక మాట అంది. చేరాక కార్డు రాసిపడి అని. ఆవిడ ఎంత ఉదాసీనంగా అందో శాంతి కూడా అంతే ఉదాసీనంగా తలూపింది. అంతే. అక్కడితో ఆమెకు వాళ్ళతో ఉన్న అనుబంధం సరి. వెళ్లే చోట తనకు స్థానం ఉంటుందా ఉండదా? ఈ ఒక్క సందేహం మాత్రం అన్నింటినీ అధిగమించి ఆమె మనస్థితిని అదుపులోకి తీసుకుంది. నిజమే, వాళ్ళు తనని రానివ్వకపోతే ఏం చెయ్యాలి? ఉండమనకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్నలకు జవాబులు నాయనమ్మ మొహంలో వెతుక్కుంది కానీ దొరకలేదు. నిజానికి వర్ధనమ్మకి కూడా శాంతికి అక్కడ ఆశ్రయం దొరకకపోతే ఏం చేయాలో తెలీదు. దేవుడి మీద భారం వేసి ఊరుకుంది. తల్లి పిల్లల్ని వేరు చేసిన దానికి పర్యవసానం ఇలా కనిపిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇలా జరుగుతుందేమోనని ఆ రోజున ఎందుకు ఊహించలేకపోయానని కుమిలిపోతోంది. శాంతి తాతగారి ఇల్లు తేలిగ్గానే దొరికింది. అయితే ఆయన భార్య లేరిప్పుడు. చనిపోయి చాలా కాలమైంది. వాళ్ళకిద్దరు కొడుకులు. పెద్ద కొడుకు లక్నోలో ఉంటాడు. రెండో కొడుకు శ్రీకాంత్, అతడి భార్య ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేది. శ్రీకాంతే వీళ్ళకి తలుపు తీశాడు. పచ్చగా పండిన నిమ్మ పండులో ఉన్న అతని మించి చూపు తిప్పుకోలేకపోయింది వర్ధనమ్మ. ఆవిడ కళ్ళల్లో ఏదో బాధ కదలాడింది. శ్రీకాంత్ ఆవిడ్ని పోల్చుకున్నాడు. పోలికలను బట్టి శాంతిని గుర్తుపట్టాడు. హఠాత్తుగా వీళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు. నమస్కారం, రండి, బాగున్నారా? ఇది శాంతి కదూ? 7 మల్లెలెత్తు మీ రాకుమారిని ఇంత దూరం తీసుకొచ్చారేంటి? అసలు మీరేంటి మా ఇంటికి రావటం ఏంటి? అతనెంత మామూలుగా అందామనుకున్నా కోపం దాగలేదు. శాంతి పుట్టగానే అతడికి చేసుకోవాలనుకున్నారు. ఆ విషయాన్ని అతను మర్చిపోలేదు. శాంతి కోసం అక్క కళ్ళల్లో నిరంతరం తొంగి చూసే దిగులు ఆ విషయాన్ని అలాగే పట్టుంచింది. ఉద్యోగం రాగానే అతని తల్లిదండ్రులు మధ్యవర్తిని పంపారు. ఈశ్వరరావు ఒప్పుకోలేదు. వెళ్ళిన వాళ్ళని అవమానించి పంపేశాడు. అక్క కోసం, కేవలం అక్క సంతోషం కోసం జరిగిన గొడవలన్నీ పక్కకు పెట్టి వాళ్ళు తమకు చేసిన అవమానాలన్నీ మర్చిపోయి తనుగా వెళ్ళి ఈశ్వరరావుని అడిగాడు. ఆ పిల్ల ఎలా ఉంటుందో అతనికి తెలియదు.
రూపసో కాదో తెలీదు, చదువుకుందో లేదో తెలియదు, తన పక్కన నిలబడటానికి అర్హురాలు అవునో కాదో తెలీదు. అవన్నీ అప్రధానం అనుకున్నాడు. విడిపోయిన తల్లి కూతుళ్ళని కలపటమే ముఖ్యమైనదిగా భావించాడు. శాస్త్రీయంగా తప్పే అయినా కొన్ని అనుబంధాలను నిలబెట్టుకోవటానికో పునరుద్ధరించటానికో మేనరికం సంబంధాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు కూడా చేసుకుంటూనే ఉన్నారు. కొట్టినట్లు చెప్పాడు ఈశ్వరరావు. ఒకసారి ఆ ఇంటి పిల్లను తెచ్చుకుని నలుగురిలో నవ్వులు పాలయ్యాము. నీతి జాతి లేని మీ ఇంటికి పిల్లనిచ్చి మరొకసారి అవమానం పొందలేము అని. శ్రీకాంత్ తలంచుకొని వచ్చేశాడు. ఆ రోజున వర్ధనమ్మ అక్కడే ఉంది. కొడుకు శ్రీకాంత్ను కాదని పొరపాటు చేశాడనిపించింది. అప్పుడు అతనికి ఎదురు చెప్పలేక ఊరుకుంది. మాట పంతానికి కట్టుబడిపోయి కూడా ఊరుకుంది. జరిగింది తప్పని ఇప్పుడు ఇంకా బలంగా అనిపించింది. కానీ ఏం లాభం? తప్పో ఒప్పో జరిగిపోయింది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఆ అవమానం శ్రీకాంత్ గుండె రగిల్చింది. ఆశగా ఎదురొచ్చిన అక్కతో అన్నాడు, అది వాళ్ల పిల్లక్క. దాని గురించి నువ్వు ఏడవటం దండగా. ఆ గూటిలో చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందన్నట్లు నన్ను చూడటానికి కూడా రాలేదు. అంతఃపురకాంతలా గదిలోనే ఉండిపోయింది అన్నాడు. ఈనాటికి ఆ సంఘటన అతని మనసులో ఆ గాయం పచ్చిగానే ఉంది. బావున్నారా? శ్రీకాంత్ అడగగానే వర్ధనమ్మకి అసమర్థతతో కూడిన కోపం పొంగుకొచ్చింది. ఏం బాగులే నాయన, మీరు బాధ్యతలు దులుపుకొని బాగానే ఉన్నారు. ఎటొచ్చి సమస్యలు తలవంపులు మాకే. మా శ్రీధర్ జ్ఞాపకంగా దీన్ని పెంచుకుని పెళ్లి చేసి పంపిద్దామని తీసుకువెళ్ళాము. మీ అక్క చరిత్ర తెలిసి పెళ్లి కొడుకు పీటలు మించి లేచి వెళ్ళిపోయాడు అంది. శ్రీకాంత్ నివ్వెరపోయాడు. శాంతికి పెళ్ళా? అది ఆగిపోయిందా? అపనమ్మకంగా చూశాడు. మెడలో బంగారు గొలుసుతో చిక్కుపడి ఉన్న పసుపు తాడు, చేతుల నిండా ఎరుపు ఆకుపచ్చ మట్టి గాజులతో విరబూసిన లతలా ఉన్న శాంతి జీవితంలో అప్పుడే అపశృతి మొదలా. కోపంతో అతని మొహం ఎరుపెక్కింది. మా అక్కయ్య మీద కోపం తన మీద తీర్చుకుని ఆ గొప్పతనం మాకు చూపెట్టాలని వచ్చారా? అక్కకు తెలియకుండా పెళ్లి చేయటానికి మీరెవరు అసలు? కొట్టినట్లే అడిగాడు శ్రీకాంత్. అతని గొంతులో తీవ్రతకు శాంతి బెదిరిపోయింది. మరి చెయ్యక తీసుకెళ్ళిన పిల్లని అలాగే ఉంచేయమంటావా? మామూలు సంబంధం కాదు. అతడు లెక్చరరు, 1,00,000 కట్నం. తల్లి సంగతి దాచిపెడితేనే కుదిరింది. విషయం బయటపడింది, వాళ్ళు తిరిగిపోయారు. వర్ధనమ్మ ఏమాత్రం జంకకుండా జవాబిచ్చింది. ఆవిడతో మాట్లాడటం వ్యర్థమనిపించింది శ్రీకాంత్కి. ఏడుస్తున్న 2 ఏళ్ల శాంతిని బరాబరా రెక్కపుచ్చుకుని లాక్కెళ్ళినప్పటి ఆవిడ రూపం ఇంకా అతని కళ్లకు కట్టినట్టుంది. ఛీ, మనుషులేం మారలేదు, తిరస్కారంగా అనుకున్నాడు. శాంతి, నువ్వు లోపలికి పద, అత్తను పరిచయం చేస్తాను. ఆవిడేదో అనేలోపే శాంతిని లోపలికి తీసుకువెళ్ళి రాధకు పరిచయం చేసి మళ్ళీ వచ్చాడు. మీరు నాకేమీ చెప్పకండి. మా అక్కయ్య వరంగల్లో ఉంటుంది. తనకు ఫోన్ చేస్తాను. 2-3 గంటల్లో ఇక్కడ ఉంటుంది. తనతో తేల్చుకోండి నిర్మోహమాటంగా అన్నాడు. వర్ధనమ్మ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అతను ఇంకేమీ మాట్లాడలేదు. లోపల నుండి రాధ ట్రేలో మంచినీళ్లు కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. రాధ, అక్కయ్య వాళ్ళు వస్తారు, వంటకి ఏర్పాట్లు చూడు అన్నాడు శ్రీకాంత్. అతనికి జవాబుగా తల ఊపి కాఫీ తీసుకోండి అంది రాధ వర్ధనమ్మతో. ఆవిడ వద్దంది. శ్రీకాంత్ సెల్ తెచ్చుకుని కూర్చున్నాడు. చాలాసేపటికి కానీ కిరణ్మయ్య నెంబర్ కలవలేదు. పరిస్థితి క్లుప్తంగా చెప్పి వెంటనే రమ్మన్నాడు. ఆవిడ ఏవేవో చెప్తోంది, కానీ నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు. శాంతి ఇప్పుడు అక్కడుందా? ఆతృతగా అడిగింది కిరణ్మయి. మాట్లాడతావా అడిగాడు. శాంతి పిలిచాడు. ఆమె వచ్చింది. అమ్మ మాట్లాడుతోంది. ఫోన్ ఆమెకిస్తూ చెప్పాడు. శాంతి ఫోన్ అందుకుంది, కానీ ఏం మాట్లాడాలో తోచలేదు. ఒక పెద్ద సుడిగా లేదో తనను చుట్టుముట్టినట్లు ఉక్కిరిబిక్కిరయింది. తల్లి చెప్పినవన్నీ మౌనంగా విని ఫోన్ పెట్టేసింది. కూతుర్ని చూడాలన్న ఆరాటం కిరణ్మయి మాటల్లో ఎంతో వ్యక్తమైన చిత్రంగా శాంతిలో అలాంటి భావమేమీ కలగలేదు. స్నానం చేసి వస్తావా? వేడి నీళ్ళు పెట్టనా అడిగింది రాధ. చన్నీళ్లే చేస్తానంది శాంతి. స్నానం ముగించి వచ్చేసరికి వేడి వేడి ఉప్మా ప్లేట్లో పెట్టి అందించింది రాధ. తొందరగా వంట చేసేస్తాను, తిందు కానీ ఎప్పుడు తిన్నావో ఏమో అంది. అంత తొందర ఏం లేదులే అత్తయ్య అంది శాంతి ఇబ్బంది పడుతూ. వచ్చాక అదే మొదటిసారి ఆమె మాట్లాడటం. అరే, అచ్చం వదిన గొంతులాగే ఉంది శాంతి, నీ గొంతు కూడా. రాధ ఆశ్చర్యంగా అంది. శాంతి నవ్వింది.
ఉప్మా ఇవ్వబోతే వర్ధనమ్మ వద్దంది. వాళ్ళ మొండితనాలు అంతేలే. శ్రీకాంత్ చిరచిరలాడాడు. పెద్దావిడేమైనా అనుకుంటుందని రాధ భయపడింది. ఆవిడ నిస్త్రాణగా సోఫాలోనే కొంగుపరుచుకుని పడుకుంది. రాధ వంట మొదలుపెట్టింది. శాంతి అక్కడే కూర్చుని ఏవో కబుర్లు చెప్తూ కూరలు తరగబోయింది. వద్దు, నేను చేసుకుంటాను, ఎంత పని? రాధ వారించింది. ఇద్దరం చెరొక పని చేస్తే తొందరగా అయిపోతుంది అంది శాంతి. శ్రీకాంత్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఈ పాటికి అక్కయ్య వాళ్ళు బయలుదేరే ఉంటారు అన్నాడు. శాంతికి ఎన్నో సందేహాలు. ఎవరెవరు వస్తున్నారు? తల్లిని చేసుకున్న ఆయన కూడా వస్తాడా? తల్లి అంటే సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మ అని పిలుస్తుంది. ఆయన ఏమని పిలవాలి? ఆయన తనని వాళ్లతో తీసుకువెళ్ళటానికి ఇష్టపడతాడా? వాళ్ళకింకా పిల్లలున్నారా? వరంగల్లో పెద్ద ఊరా మావయ్య? అడిగింది శాంతి. పెద్దదే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ ఉన్నాయి. 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇంకొకటి తయారవుతోంది. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత పెద్దది అదే. అక్కయ్య బావ అక్కడ లెక్చరర్సు. వాళ్ళకి 3 పిల్లలు. వాళ్ళు కూడా వస్తున్నారు, నువ్వే చూద్దువు గాని అన్నాడు. శాంతి మాట్లాడలేదు. ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది. మాకెవరికి చెప్పకుండా ఈ పెళ్ళేంటి? అసలు గొడవ ఎందుకు వచ్చింది? అడిగాడు. వీళ్ళేమో అమ్మ చచ్చిపోయిందని అబద్ధం చెప్పారు మావయ్య. తీరా సూత్రధారణైన కాసేపటికే అసలు విషయం తెలిసిపోయింది చెప్పింది శాంతి. ఏంటి? అక్క చచ్చిపోయిందని చెప్పారా? ఎంత రాక్షసత్వం! శ్రీకాంత్ ముఖం కోపంతో ఎర్రబడింది. అతనికి అదే కోపం, అబద్ధం ఎందుకు చెప్పాలని అంది శాంతి. శ్రీకాంత్కి భాస్కర్ మంచివాళ్లాగే తోచాడు. తామొకసారి వెళ్ళి మాట్లాడి తమ వైపు వాదన కూడా వినిపిస్తే అర్థం చేసుకుంటాడనిపించింది. వాళ్ళకిచ్చిన కట్నం డబ్బు తిరిగిచ్చేశారు. పెదనాన్న వాళ్ళు వెళ్తే ఏ సంగతి చెప్తానని 3వ రోజున జవాబుగా విడాకుల కాగితాలు పంపించాడు. దాంతో పెదనాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ స్ట్రోక్కే పోయాడు. పరిస్థితులు వివరించింది శాంతి. అప్పుడు నీకు మీ బామ్మకి అమ్మ గుర్తొచ్చిందా? శ్రీకాంత్ కాస్త వ్యంగ్యంగా అన్నాడు. పోనీ అమ్మకు నేనెప్పుడైనా గుర్తొచ్చానా? శాంతి తిరిగి అడిగింది. ఆ గొంతులో బాధ కనపడుతోంది. అతను సర్దుకున్నాడు. నువ్వే చూద్దువు గాని తమాషాగా భుజాలెగరేశాడు. తను కొత్త వ్యక్తి అని గాని, తన రాక ఏ సమస్యల్ని సృష్టిస్తుందో అని గాని ఆలోచించకుండా వాళ్ళు తనతో ఫ్రీగా ఉండటం శాంతికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమెలో ఏళ్ల తరబడి నిద్రాణమైపోయిన చైతన్యమేదో నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని కదలటం మొదలెట్టింది. తల్లి పట్ల కూడా కొంత అభిమానం మొదలైంది. ఆవిడేదో ప్రశాంతంగా బతుకుతోంది. తన రాక వల్ల ఏం గొడవలు వస్తాయోనని భయం వేసింది. అక్కడ ఈశ్వరరావు ఇంట్లో ఇక్కడికి వెళ్తానని అన్నప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడు మొదలయ్యాయి. మావయ్య సంకోచంగా పిలిచింది. సందిగ్ధంగా ఆగిపోయింది. ఏమిటన్నట్టు చూశాడతను. నేనిప్పుడు అక్కడికి అంటే వాళ్ళ మధ్యకి ఎందుకు? నాలాంటి వాళ్లకు ఏవో ఆశ్రమాలు ఉంటాయంట కదా, చేర్పించకూడదు? తల ఉంచుకుని అడిగింది శాంతి. శ్రీకాంత్ కదిలిపోయాడు. అసలు ఆమె అలా ఆలోచిస్తుందని కూడా ఊహించలేదు. వెంటనే ఏమంటానికి మాటలు దొరకలేదు. తనకన్నా 4-5 ఏళ్ళు చిన్నదైన శాంతిని చూస్తూ ఉంటే రాధకి కూడా జాలేసింది. ఈ కుటుంబంలో గొడవలు ఆమెకు కొంతవరకు తెలుసు. తల్లి ఒద్దికలో అపురూపంగా పెరగవలసిన వ్యక్తికి ఎన్ని సమస్యలు! గోపాలకృష్ణ అంటే కిరణ్మయి భర్త ఎంత మంచివాడైనా కావచ్చు. ఒకప్పుడు శాంతితో సహా కిరణ్మయిని స్వీకరించడానికి ముందుకొచ్చి ఉండొచ్చు. ఇప్పుడు శాంతిని తీసుకువెళ్ళటానికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. అప్పుడు ఈమెకేది దారి? అవే మాటలు శాంతి. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకోసం మీ అమ్మ ఏడవని రోజు లేదు. నిన్ను తలుచుకొని క్షణం లేదు. గోపాలకృష్ణ గారు చాలా మంచివారు. నువ్వేమి మనసులో పెట్టుకోకు అంది రాధ పైకి. తన మాటలు తనకే వెలుతిగా అనిపించాయి. శాంతి, మీ వాళ్ళు నీకేం చెప్పారో నాకైతే తెలీదు. బావ నీ బాధ్యతతో సహా అక్కను చేసుకోవటానికి ఇష్టపడ్డాడు అన్నాడు శ్రీకాంత్. అది అప్పటి మాట కదా అంది శాంతి. సరే, నువ్వన్నట్లే జరిగితే నీకు మేమున్నాము. నిన్ను చదివించి ఏదో ఒక ఉద్యోగంలో నిలబెట్టే బాధ్యత నాది, సరేనా అన్నాడు శ్రీకాంత్. నాకైతే అర్థం కాదు మావయ్య. నా బాధ్యత మీ అందరికీ ఒక సమస్యగా తయారైందేంటి? ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే ఏ గొడవలు ఉండవు. మీ నాన్న ఉంటే ఆ సంగతి వేరే. ఇక్కడుండి మా మధ్యన ఇముడిపోవలసిన దానివి నువ్వు.
నిన్ను తీసుకువెళ్ళి అక్కడ అతకని చోట అతికించాలి అని చూశారు. దాంతో వచ్చిన సమస్యలు ఇవన్నీ. అంతేగాని నువ్వు సమస్య కాదు ఎవ్వరికి ఎప్పుడు కూడా స్పష్టంగా అన్నాడు. ఈ పిల్ల ఈ పిల్ల తన భార్య కావలసింది. తన ఇంటిని, తన హృదయ సామ్రాజ్యాన్ని తిరుగు లేకుండా ఏలవలసింది. ఇప్పుడింత దయనీయమైన స్థితిలో ఉందనే భావన అతని గుండెల్లో ముళ్ళులా కలుక్కుమంటోంది. ఏం చదువుకున్నావు శాంతి? రాధ మాట మార్చింది. ఇంటర్ పాస్ అయ్యాను. ఇంకేం? ఏ గ్రూపు? ఆర్ట్స్. అతను లెక్చరర్ అని చెప్పి సంభాషణ ఇంకా ముందుకు పోకుండా ఆపటానికి లేచి నుంచుంది శాంతి. బామ్మ ఏం చేస్తుందో చూసొస్తాను అంటూ ముందు గదిలోకి వెళ్ళింది. అప్పుడే ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. సోఫాలో పడుకున్నదల్లా చప్పున లేచి కూర్చుంది వర్ధనమ్మ. శాంతి కుతూహలంగా చూసింది. ముందు గోపాలకృష్ణ, వెనక కిరణ్మయి, వాళ్ల వెనక బిలబిలలాడుతూ పిల్లలు ముగ్గురు దిగారు. ఆమెనా తన తల్లి? ఎంత అందంగా, ఎంత బాగుందో! తెల్లగా, ఎత్తుగా, దృఢంగా ఉంది. నాచు రంగు జరీ చీర, జాకెట్టు, నుదుట కుంకుమతో హుందాగా ఉంది. ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. పెదవుల మీద చిరునవ్వు తళుక్కుమంటోంది. గోపాలకృష్ణ అంటే ఆయనేనా? వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే తనకు ఎలాంటి అసహ్యం కలగలేదేంటి? శ్రీకాంత్ రాధల్లా, తను భాస్కర్లా, పెద్దమ్మ పెదనాన్నల్లా తను చూసిన ఇంకెందరో జంటల్లాగే ఉన్నారు వీళ్ళు. ఏమిటే శాంతి అలా చూస్తున్నావు? ప్రేమగా దగ్గరకు తీసుకుంది కిరణ్మయి. తన దగ్గర నుంచి దూరమైన పసిపిల్ల గుర్తొచ్చి గుండె బరువెక్కింది. శాంతిని ముద్దులతో ముంచెత్తాలని, ఆర్తిగా గుండెలకు హత్తుకోవాలని, ఇంకా ఏమేమో అనిపించింది. కానీ ఏం చేయటానికైనా ఆమె అప్పటి పసిపిల్ల కాదు. పైగా చేతులకి గలగలమంటున్న గాజులు, మెడలో శబ్దం చేస్తున్న మంగళసూత్రాలు కిరణ్మయికి ఇబ్బంది కలిగించాయి. ఎప్పుడైంది పెళ్ళి? తనకు కనీసం తెలియచేయకుండా ఎందుకు చేశారు? ఇప్పుడెందుకు తీసుకొచ్చారు? ఇంత హఠాత్తుగా సంతోషంగానో వాళ్ళ ప్రజ్ఞ చూపించుకోవాలనో పంపితే శాంతి భర్తతో రావాలి కానీ ఈ రావటం ఏంటి? కిరణ్మయి సూటిగా వర్ధనమ్మకేసి చూసింది. ఒకప్పుడు తన కొడుకు చిటికన వేలు పట్టుకొని తనింటికి నడిచి వచ్చిన ముగ్ధ ఈ రోజున నడివయస్కురాలైంది. జీవితంలో విలువైనవన్నీ పోగొట్టుకుని కూడా తిరిగి సంపాదించుకుంది. ఇల్లు, సంసారం, పిల్లలు అన్నీ ఏర్పరచుకుంది. కానీ తన కొడుకు తిరిగిరాని తీరాలకు వెళ్ళిపోయాడు. వర్ధనమ్మ ఆక్రోశించింది. కిరణ్మయి చూపుల్ని ఎదుర్కోలేకపోయింది. నీ కూతుర్ని నీకు అప్పగించాలని వచ్చాను మాటలు పేర్చుకుని అంది. నా కూతుర్ని నాకు అప్పగించడం ఏంటి? దొంగ సొత్తు అప్పగించినట్లు హేళనగా అడిగింది కిరణ్మయి. ఎంత దాచుకుందామన్నా కోపం దాగటం లేదు. ఇక్కడికి రాకముందు వర్ధనమ్మ కిరణ్మయి గురించి రకరకాలుగా ఊహించుకుంది. ఆమె చేసుకున్న రెండో పెళ్లిని ఆవిడెప్పుడూ శాస్త్రసమ్మతమైనదిగా, మామూలు పెళ్లిగా గుర్తించలేదు. అది ఉంచుకోవటమేనని ఆవిడ అభిప్రాయం. అదీగాక ఆ రెండో పెళ్లి చేసుకున్న వాడికి మరొక సంసారం ఉంటుందని, అతను ఈమెను హింసిస్తూ ఉంటాడని ఊహించుకుని సంతృప్తి పడేది. అవన్నీ తల్లకిందులయ్యేసరికి కసిగా ఉంది. అందున నిండైన భారీ విగ్రహంతో సంస్కారమూర్తిలా గోపాలకృష్ణ కనిపిస్తూ ఉండేసరికి అసూయతో జ్వలించిపోయింది. శాంతి జీవితం ఇలా కావటానికి కిరణ్మయిదే తప్పంతా అని వాదించి ఒప్పించడానికి నిర్ణయించుకుంది. అందుకే అంది, పసిదాన్ని దాని కర్మానికి వదిలేసి అతనితో ఊళ్ళు పట్టుకుని వెళ్ళిపోయావు. పెళ్ళవకుండానే దాన్ని అలా వదిలేశారు. ఆ పెళ్ళేదో అయ్యాక ఇంకేం చూస్తారని నా కొడుకు అంశతో పుట్టిన పిల్ల మీకు అడ్డం దేనికని తీసుకెళ్ళాను. అంతేగాని నీ మీద కోపంతోనో సాధించాలన్న పంతంతోనో ఆ పని చేయలేదు. వేలుడంత పిల్లను ఎంత దాన్ని చేశాము. పెళ్లి చేసి బాధ్యత కూడా తీర్చుకుందాం అనుకున్నాము అంది. ఏ పంతము పట్టుదల లేకపోతే మా తమ్ముడికి ఎందుకు ఇవ్వలేదు? నాతో అప్పుడు ఏం చెప్పారు మీరు? కిరణ్మయి విసురుగా అడిగింది. శాంతి తుళ్ళిపడింది. తనని శ్రీకాంత్కా? ఆ విషయం తెలిసి మామయ్య అంత ఫ్రీగా తనతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అత్తయ్య మాత్రం అంత అభిమానం ఎలా చూపించగలిగింది? చచ్చా, అన్నీ అసంబద్ధమైనవే జరుగుతున్నాయేమిటి? లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఆమెను చూసి రాధ నవ్వింది, కొంచెం ఇబ్బందిగా కూడా. నువ్వు నేను పుట్టని క్రితం కక్షలు ఇవన్నీ తీర్చుకొని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు కనుక ఇదిగో మీ మామయ్య కూడా రణరంగానికి సిద్ధమవుతున్నారు అంది రాధ పరిహాసంగా. నీకు తెలుసా మామయ్యకు నన్ను ఇవ్వాలనుకున్నారని? ఉద్వేగంగా అడిగింది శాంతి. నీకు తెలియదా? మామూలుగా అంది రాధ.
పెళ్లికి ముందు పెద్దవాళ్ళు ఎన్నో అనుకుంటారు, ఎన్నో సంబంధాలు చూస్తారు. నా వరకు నాకు 2, 3 చూశారు. అలాగే మీ మావయ్యకిను అంది. అక్కడ మా పెదనాన్నల దగ్గర ఆ ఇంట ఈ ఇంట చాకిరీ చేసుకుంటూ గడిపేసిన రోజులే బాగున్నాయి నాకు. ఇక్కడికి రావటం కాదు కానీ ముళ్ళ కంప మీద పడ్డట్టుంది. శాంతికి ఏడుపొచ్చేసింది. ఇంతలో కిరణ్మయి, గోపాలకృష్ణుల పిల్లలు లోపలికొచ్చారు. చప్పున కళ్ళు తెరుచుకుంది. శాంతి, ఇదిగో మధు పెద్దది ఇంటర్ చదువుతోంది, ఇది మానస 10th, వీడు శ్రీను 5th అని వాళ్ళని, మీ అక్కయ్య శాంతి అనే ఆమెను ఒకరికొకరికి పరిచయం చేసింది రాధ. వాళ్ళు శాంతిని కుతూహలంగా చూశారు. శాంతి మనసులో కుతూహలాన్ని మించింది ఇంకేదో ఉంది. మధు పూర్తిగా కిరణ్మయి పోలిక. మానస గోపాలకృష్ణ నోట్లో నుంచి ఊడి పడ్డట్లుంది. శ్రీను మొహంలో శ్రీకాంత్ పోలికలు కనిపిస్తున్నాయి. మరి తను సన్నగా శలాకలా తండ్రిలా ఉంటుందిట. తల్లంత తెలుపు కాదు, చామన ఛాయ. తను వాళ్లలో ఎలా కలవగలుగుతుంది? ఒక పరాయి భావన, మరొక ఆత్మన్యూనత అత్తిపత్తిలా ముడుచుకుపోయింది. మధు అంది, చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేది శాంతి, ఒక రాకుమార్తె ఉండేదిట. ఆమెను ఒక మంత్రగత్తె ఎత్తుకుపోయి ఎక్కడో దాచేసిందిట. ఎప్పుడో ఒకప్పుడు ఆ మంత్రగత్తె బారి నుండి పారిపోయి వచ్చేస్తుందని చెప్పేది. మేమంతా నీకోసం ఎంత ఎదురు చూసేవాళ్ళమో. వెన్నెల్లో డాబా మీద అన్నం తింటున్నప్పుడు చందమామ తలుపులు తెరుచుకుని వస్తావని, అమావాస్య రాత్రి నక్షత్రాల రథంలో దిగొస్తావని, వర్షాకాలపు మేఘాలలో తేలొస్తావని రకరకాలుగా ఊహించుకునేవాళ్ళం మేము. వీడు శ్రీనైతే ఇంకా ఎప్పుడొస్తుంది ఇంకా ఎప్పుడొస్తుందని గొడవ చేసేవాడు. ఇప్పటికీ అడుగుతాడు. ముడుచుకుపోయిన శాంతి మనసు మధు మాటలతో మళ్ళీ విడుచుకోవటం ప్రారంభించింది. తనతో ఇంత అభిమానంగా ఎవరూ మాట్లాడలేదు. అక్కడి పిల్లల్లో రాజుకు తప్ప తనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. చులకన భావం, అమ్మా నాన్నలు లేనిదని అగౌరవం, అవన్నీ గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఒక చేత్తో మధు చేయి పట్టుకుని మరొక చేత్తో మానసను దగ్గరకు తీసుకుంది. అక్కయ్య, నీకు మ్యారేజ్ అయిందా? శ్రీను కుతూహలంగా ఆమె అలంకరణను చూస్తూ అడిగాడు. క్షణమాగి తలూపింది. మరి బావగారు రాలేదా? వెంటనే మానస అడిగింది. రాలేదు, క్లుప్తంగా అంది శాంతి. పెద్ద పెద్ద కబుర్లు మీకెందుకే? రాధ వాళ్ళని కోప్పడింది. వంటైపోయిందా అత్తయ్య? శాంతి మాట మార్చింది. వంట అయితే అయ్యింది, వచ్చిన వాళ్ళకి కాఫీలు టిఫిన్లు కూడా చేశాను. మనకేమైనా దూరటానికి సంధిస్తే ఓ రౌండ్ ఇచ్చొద్దామని చూస్తున్నాను అంది రాధ జవాబుగా. ఈలోగా కిరణ్మయ్య అక్కడికి వచ్చింది. వాళ్ళేరి? మగవాళ్ళని ఉద్దేశించి అడిగింది రాధ. బజార్లోకి వెళ్ళారు, జవాబిచ్చింది కిరణ్మయి. ప్రొద్దున్ననగా బయలుదేరారట. శాంతిని ఆవిడ్ని భోజనం చేయమనండి. శాంతి కాస్త ఉప్మా అయినా తింది, ఆవిడ పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అంది రాధ. వాళ్ల మొండితనాలు అంతే అంది కిరణ్మయి అచ్చం శ్రీకాంత్లాగే. ఆమె మొహం ఎరిపెక్కింది. నువ్వు వెళ్ళి పిలు, వస్తుందేమో అంది రాధ శాంతితో. శాంతి వెళ్ళి పిలిచినా ఆవిడ రాలేదు. వద్దమ్మా, మీ నాన్నకి ద్రోహం జరిగిన ఈ ఇంట్లో నేను మంచినీళ్ళు కూడా తాగను. గత్యంతరం లేక ఇలా రావలసి వచ్చింది కానీ అంది రుద్ధస్వరంతో. తల్లి వింటే ఏం గొడవ అవుతుందోనని భయం వేసింది శాంతికి. ఆవిడ అలా అనకుండా ఉండాల్సిందని కూడా అనిపించింది అదే క్షణాన. చిన్నప్పటి నుండి పెంచిందన్న మమకారంతో ఆవిడ పట్ల జాలి కూడా కలిగింది. ఇంటికి వెళ్ళేదాకా ఇలాగే ఉంటావా? ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతావు అంది మృదువుగా. ఆవిడ మాట్లాడలేదు, అలాగే కదలకుండా కూర్చుంది. నువ్వు రామ్మా, కిరణ్మయి లోపల నుంచి కేకేసింది. శాంతి వెళ్ళి కంచం ముందు కూర్చుంది. శ్రీను, మానస చెరువు పక్కన కూర్చున్నారు. నువ్వు కూడా తినేయకూడదే రాధా, తమ్ముడు వచ్చేసరికి ఏ వేళవుతుందో ఏమో అంది కిరణ్మయి. మీరు నేను తిందాం అంది రాధ. నేను అత్తయ్యతో కలిసి తింటాను అంది మధు. నేను ఉండిపోతే అయ్యేది అంది శాంతి బిడియంగా. అలా మొహమాట పడతావేంటి? ఇది మానిల్లు, అడిగి పెట్టించుకుని తినాలి. అమ్మ దగ్గర సిగ్గైతే ఎలా? ఎప్పుడో పొద్దున్ననగా తిన తిండి మొహం చూడు ఎలా వాడిపోయిందో. తినేసి హాయిగా నిద్రపోతే పొద్దున్న కల్లా ఫ్రెష్గా ఉంటుంది ప్రేమగా మందలించింది కిరణ్మయి. శాంతి ఇంకేం మాట్లాడలేదు. అక్కడికి ఇక్కడికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకోవటం, ఆ అభిమానాన్ని మాటల్లోనూ చేతల్లోనూ ప్రకటించుకోవటం చూస్తూ ఉంటే గమ్మత్తు అనిపిస్తోంది. ఇలాంటివేవీ ఈశ్వరరావు ఇంట్లో కనిపించేవి కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా ఆయన భార్యను కొట్టేవాడు. పెద్ద కొడుకు ఆయన మీద తిరగబడేసరికి అప్పటి నుండి మానేశాడు.
ఆ కోపాన్ని సావిత్రి పిల్లల మీద తన మీద తీర్చుకునేది. ఈశ్వరరావుకి బయట తిరుగుళ్ళు కూడా ఉన్నాయనుకునేవారు. భర్త ప్రవర్తనతో విసిగిపోయింది ఆవిడ. కమలాకర్ ఇంట్లో అయితే అంతా అతని భార్యదే పెత్తనం. ఆవిడ నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. మగపిల్లలు అదుపు లేకుండా తయారయ్యారు. ఆడపిల్లకి ఎంతసేపు సినిమాల పిచ్చి. మూడో అతని ఇంట్లో అంతా అత్తగారి పెత్తనం. ఇక్కడ తల్లి అన్ని కష్టాలు పడి కూడా పువ్వులా సుకుమారంగా ఉంది. తినమ్మా, ఏమిటి ఆలోచన? కిరణ్మయి హెచ్చరించింది. గబగబా తినసాగింది శాంతి. తల్లి చేతి భోజనం. ఆమె తనకి గోరు ముద్దలు తినిపించదో లేదో తెలియదు. ఇప్పుడు కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే అపురూపంగా అనిపించింది. మాటల్లో ఏమీ అడక్కపోయినా ఆమె చూపుల్లోనూ చేతల్లోనూ వర్షించే అవ్యాజానురాగం చెమ్మగా గుండెల్లోకి పాకి నిలువున ముంచెత్తింది. తిన్న కంచం తీయబోతూ ఉంటే వారించి తనే తీసింది కిరణ్మయి. ఏమ్మా, కడుపు నిండిందా? దారిలో స్వీట్స్ కొనుక్కొద్దామనుకున్నాను, కానీ నిన్ను చూడాలన్న ఆత్రం నన్ను నిలవనివ్వలేదు అంది. పెద్దగా ఆకలి కూడా లేదు, నువ్వు పెడుతుంటే ఎక్కువే తిన్నాను మొహమాటంగా అంది శాంతి. కాసేపు పడుకుంటావా అని అడిగి ఆమె తలోపటంతో గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి పక్క ఏర్పాటు చేసింది కిరణ్మయి. అమ్మా, సందిగ్ధంగా పిలిచింది శాంతి. ఏమిటన్నట్లు చూసింది కిరణ్మయి. అమ్మా, నేనెవరినని అక్కడికి రాను. తనను పట్టి కుదిపేస్తున్న ప్రశ్న అడిగేసింది. అలా అడిగాక చాలా రిలీఫ్గా అనిపించింది. కిరణ్మయికి ఆ పిల్ల పరిస్థితి అర్థమైంది. మొదటి నుంచి తన దగ్గరే ఉంటే ఈ పరాయితనం ఉండేది కాదు. బరువుగా నిట్టూర్చింది. మనసులో ఏ సందేహాలు పెట్టుకోక హాయిగా నిద్రపో శాంతి. మన ఇంటికి నువ్వు వస్తున్నావు అంతే. నిన్ను వద్దనుకునే వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు. తను కూడా నిన్నెత్తుకుని ఆడించిన వ్యక్తి. తన గుండెల మీద నువ్వు పెరిగావు. ఆ విషయం నీకు అర్థం కావటానికే మేమందరం కలిసి వచ్చాము. భాస్కర్ విషయం కూడా ఆలోచిద్దాం. దేవుడు సమస్యతో పాటే పరిష్కారాన్ని కూడా సృష్టిస్తాడు. తీరిగ్గా ఆలోచిద్దాం. పడుకో తల్లి అంది. శాంతి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. తల్లి పక్కనుంటే కొండంత ధైర్యం వచ్చినట్లుంది. ఇన్నాళ్ళు ఎంతగా ద్వేషించింది ఈమెను. ఎన్నెన్ని అనాలనుకుంది. శాంతి కళ్ళు తడయ్యాయి. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆమె పూర్తిగా నిద్రలోకి వెళ్లేదాకా అక్కడే ఉండి తర్వాత లేచి వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళింది కిరణ్మయి. సోఫాలో అలాగే పడుకుని ఉందావిడ. మరుసటి రోజు పొద్దున్నే కానీ తిరుగు ప్రయాణానికి రైలు లేదు. ఏళ్ల నాటి జ్ఞాపకాలు పిల్లగాలి తెమ్మెరలా కదిలి సుడిగాలిలా మారి కిరణ్మయిని చుట్టుముట్టాయి. అప్పటి ఆ పెళ్ళి, కొడుకు ఇష్టపడ్డ పిల్ల అని తనను పెళ్లి జరుగుతున్నంతసేపు ఆవిడ ఎంతో అపురూపంగా, ఎంతో ప్రేమగా చూసుకోవటం గుర్తొచ్చింది. శ్రీధర్ గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి కిరణ్మయికి. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.